కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా 4వ సారి అఖండ మెజార్టీతో గెలుపొందిన జ్యోతుల నెహ్రూ మంగళవారం తొలిసారిగా కిర్లంపూడి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ సమావేశంలో పాల్గొని అధికారులను తనదైన శైలిలో ఉక్కిరిబిక్కిరి చేశారు. మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ తోట రవి అధ్యక్షతన జరిగిన సర్వసభ సమావేశంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అధికారులు సమావేశాలకు వచ్చేటప్పుడు సమగ్రమైన సమాచారంతో రావాలని ఆయన సూచించారు. అదేవిధంగా గత సమావేశాలు మాదిరిగా తూతూ మంత్రంగా చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. అలాగే మండలం మొత్తం ఉన్న ఎంపీటీసీ సభ్యులందరూ మరియు గ్రామ సర్పంచులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ప్రధాన పాత్ర పోషించారు టీచర్స్. ఎక్కడ నిర్వహణ లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు చెందిందంటే దానికి టీచర్సే ప్రధాన కారణం. మార్పు తెచ్చారు. ఆ మార్పును విద్యా విధానంలో మనం తేవాలి. నేను ఎలాగైతే ఈ పాలన అంతమొందించాలి అని చెప్పేసి ఒక మంచి పాలన కోసం మీరు ఎదురు చూసి కంకణబద్దులే ఫస్ట్ పోరాటం మీరే చేశారు. ఇక్కడ పౌరులతోటి మనం మాట్లాడాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. వాళ్ళందరితోటి కూడా ఇటువంటి సమావేశం జరిగేటప్పుడు మనంతా ముఖ్య నాయకులు మొత్తం ఆ నాయకులతో వాళ్ళ కష్టకాలు చెప్పుకుందాం అని చెప్పి జనరల్గా రావడం జరుగుతుంది అందరం. దానికి ఎండిఓ గారు బాధ్యత తీసుకోవాలి. పౌరులందరినీ కూడా ఒక సమావేశ మందిరంలో కూర్చోబెట్టినట్టయితే వాళ్ళతోటి మేము వెళ్ళి ముందుగానే మాట్లాడి వాళ్ళ యొక్క అవసరాలన్నీ